ఈ రోజైతే నేను ప్రగతికి సర్ప్రైజ్ ఇవ్వడానికి వెళ్తున్నా. ఇంతకీ ప్రగతి ఎవరు అనుకుంటున్నారా? అయ్యో అయితే మీరు నా సబ్స్క్రైబర్ కాదు. నా సబ్స్క్రైబర్ అయి ఉంటే తెలిసేది మీకు. ఏం వర్షమో ఏమో నాయనా, ఈ రోడ్లన్నీ ఇట్లానే ఉన్నాయి. వెళ్ళేటప్పుడు అయితే పనికిరాని సోదంతా పెట్టుకుంటా వెళ్ళాము. వెళ్ళేటప్పుడు కూడా దారిలో వర్షం పడ్డది. కొద్దిసేపు అట్లా చెట్టు కింద అయితే నించున్నాము. ఇంకా ఈ వర్షాన్ని నమ్ముకుంటే అయ్యేటట్లు లేదని చెప్పి ఆ వర్షంలోనే బయలుదేరిపోయాము. వెళ్ళేటప్పుడు ఊరికే వెళ్ళొద్దు కదా, అందుకని ఫ్రూట్స్ అండ్ తనకి ఇష్టమైన పానీపూరి అయితే తీసుకెళ్లాను. వాళ్ళ ఇంటికి వచ్చేసరికి మా పరిస్థితి చూడండి ఎట్లుందో. బయటికి రాయే తల్లి అంటే అస్సలు వస్తలేదు, పాపం సిగ్గుపడుతుంది. ఇంకా ఫైనల్లీ అయితే మేము ఇంటికి వచ్చేసినాం. ఇంకా రాగానే ప్రగతి పేరుతో మనం కూడా ఒక 2-3 గప్చుప్ లాగించేసినాం. అట్లనే టైం పాస్ అవ్వట్లేదని దాని బట్టలు అయితే కుట్లేసేసిన. అట్లా ఉంటది మరి మనతోని. అండ్ అక్కడ మన చిట్టి పొట్టి ఫ్యాన్స్ కూడా కనిపించారు. ఇంకక్కడే సాయంత్రం అయిపోయింది. సో అక్కడ మార్కెట్ అవుతుందంటే మేమైతే బయలుదేరిపోయినాం. పక్క గల్లీకి అయితే వెళ్ళిపోయినాము. షాక్ అయిపోయినా ఇక్కడ ప్రైజ్ విన్నాక. ఏ హీల్స్ తీసుకున్నా ఒకటే ప్రైజ్, ఎంత ఉండొచ్చో గెజ్. అండ్ అలాగే ఇంట్లో టమాటాలు లేవని కూడా టమాటాలు తీసుకున్నా. ఇంకా ఇంటికి వచ్చి చికెన్ కర్రీ విత్ జారేడ్ బాటి అంటే జొన్నె రొట్టె లాగించేసినాం అనమాట. సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.